టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ హాట్ ఫేవరెట్ గానే బరిలో దిగింది. కానీ ఆ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కాట్లాండ్ తో మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత బలమైన ఆస్ట్రేలియా చేతిలో కంగుతింది. గ్రూప్ దశలో ఇంకా నమీబియా, ఒమన్ పై ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచినా సూపర్ 8 కు అర్హత సాధిస్తుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇప్పటికే 3 విజయాలు సాధించింది. సూపర్ 8 దశకు దూసుకుపోయింది. స్కాట్లాండ్ 3 మ్యాచ్ల్లో 2 గెలిచింది. ఒక మ్యాచ్ రద్దవడంతో మొత్తంగా 5 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. నమీబియా, ఒమన్ ఎలాగూ సూపర్ 8 కు చేరే అవకాశం లేదు. ఆసీస్ ఆల్రెడీ తర్వాతి దశకు చేరినందున ఇంకో బెర్త్ కోసం ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య పోటీ ఉంది. చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో స్కాట్లాండ్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఫలితం ఇంగ్లాండ్ ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతం బట్లర్ సేన నెట్ రన్ రేట్ -1.800. ఇంగ్లాండ్ ఖాతాలో 1 పాయింట్ ఉంది. స్కాట్లాండ్ 2.164 రన్ రేట్ సాధించింది. ఆసీస్ పై గెలిస్తే స్కాట్లాండ్ నేరుగా సూపర్ 8 కు చేరుకుంటుంది. భారీ తేడాతో ఓడితేనే సమస్య వస్తుంది. అయితే ఇంగ్లాండ్ సూపర్ 8 కు చేరాలి అంటే తన చివరి 2 మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలవాలి. అదే సమయంలో ఆసీస్ చేతిలో స్కాట్లాండ్ ఓడిపోవాలి. చిత్తుగా స్కాట్లాండ్ ఓడితేనే ఇంగ్లాండ్ కు ప్రయోజనం ఉంటుంది. అందుకే ఇంగ్లాండ్ ఫ్యూచర్ ఆసీస్ చేతిలోనే ఉందని మాజీలు అంటున్నారు. బట్లర్ సేన సూపర్ 8 కు రాకుండా ఉండేందుకు స్కాట్లాండ్ తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయాలని మాజీ కెప్టెన్ టిన్ పైన్ కామెంట్ చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ చేసిన కామెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. స్కాట్లాండ్ ను మరీ చిత్తుగా ఓడించకూడదని పైన్ అన్నాడు. స్కాట్లాండ్ 140 పరుగులు చేస్తే ఈ స్కోర్ ను మరో బంతుండగా ఛేదిస్తే చాలన్నాడు. అప్పుడు ఇంగ్లాండ్ తన చివరి 2 మ్యాచ్ల్లోనూ 50కి పైగా పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది అన్నాడు. అయితే కావాలని మ్యాచ్ ఫలితాన్ని మార్చాలి అనుకుంటే ఐసీసీ నుంచి కఠిన చర్యలు తప్పవు. ఫలితాన్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ పై 2 మ్యాచ్ల నిషేధం పడుతుందని నిబంధనలు చెబుతున్నాయి. అంటే సూపర్ 8 లో 2 మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆసీస్ ఎలాంటి రిస్క్ తీసుకోదు అంటున్నారు. ఫలితాన్ని మార్చడానికి ప్రయత్నించదు అంటున్నారు. మొత్తంగా ఆసీస్ స్కాట్లాండ్ మ్యాచ్ ఎలా జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.